మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన మందిరం ద్వారా సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి ఆరాధించుకునే గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించారు. అందరి బట్టి ప్రభుకి మహిమ. ఆయన ఆరాధించడానికి కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలు రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు గనుక, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్యను నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడిన గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు దేవానికి వందనాలు, స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా, మాట్లాడు దేవా, జీవమునిచ్చి దేవానికి స్తోత్రం. జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని నింపడానికి ఈ రాత్రి మమ్మలను నీ పాదముల చెంతకు అనగా నీ కృపాసన చెంతకు సమకూర్చున్నందుకు స్తోత్రాలు. అల్పులను యోగ్యులను జ్ఞానము లేని వాడును ప్రభు, నీ సంఘంలో నా ప్రభు నీ దాసులుగా నన్ను ఏర్పాటు చేసుకుని నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను. బలహీనుని బలపరచండి, అజ్ఞానిని నీ జ్ఞానము చేత నింపి, ఇదిగో నా ప్రభు ఇక్కడ నీ ప్రియబిడ్డలమైన వార్త 10 నిమిషాలు మాట్లాడమని పలకబడే ప్రతి మాట నీ మాటగా ఉంచండి అయ్యా. నన్ను పరిశుద్ధపరచండి, నా నోటిని పరిశుద్ధపరచండి. ఇదిగో ఈ నోటితో మాట్లాడుతున్న ప్రతి మాట నీ మాటగాను పరిశుద్ధమైన మాటగాను ఉంచి నా తండ్రి, ఇదిగో నా తండ్రి మా జీవములకు నా ప్రభు నా రాజా అయ్యా, మా జీవములకు నా తండ్రి అయ్యా, ఇదిగో నా ప్రభు తెప్పటిలో చేయగలిగినటువంటి నీ మాటల చేత 10 నిమిషాలు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శ్రద్ధగా ఈ రాత్రి కొన్ని మాటలు విందాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ వాక్యాన్ని మనము అనేకమైన సార్లు అనేకమైన సందర్భాల్లో ఈ వాక్యాన్ని విన్నాం ప్రియులారా. అయితే ఈ రాత్రి మరొక ఉద్దేశంతో ప్రభు మనతో మాట్లాడ ఉద్దేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ఉద్దేశంతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పబోతున్నటువంటి వాక్యం యొక్క ఉద్దేశం ప్రియదేవులారా, ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట కన్నీటి ప్రార్థన యొక్క ప్రాధాన్యత. ఒకసారి చెప్పండి, కన్నీటి ప్రార్థన యొక్క ప్రాధాన్యత. చెప్తాం మళ్ళా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు అయినటువంటి హిజ్కియా ఏంటండి, ఎవరైనా రాజు అయినటువంటి హిజ్కియాకు ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చి ఆయన పడక మీద పడి చావుకు సిద్ధముగా ఉండగా దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయాను ఆయన యొద్దకు పంపించి ఈ కబురు పంపించాడు. నిజంగా రాజు యొద్దకి ఎవరైనా ఒక ప్రవక్త కానీ ఒక వ్యక్తి కానీ వచ్చి రాజుతో మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా ఏం మాట్లాడాలో తెలుసా? రాజు దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసా? రాజు చిరంజీవి యగుగాక. ఏమనాలండి? రాజు చిరంజీవి యగుగాక. చిరంజీవి అంటే
చిరకాలము జీవించునుగాక అని దీవిస్తూ ఆయన్ని పొగుడుతూ మాట్లాడాలి. కానీ ఈ ప్రవక్త వచ్చి నేరుగా ఏమని మాట్లాడాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో హిజ్కియా, నీవు మరణమగుచున్నావు గనుక, బ్రతకవు గనుక, నువ్వు మరణమగుచున్నావు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పి, ఆ మాట చెప్పి రాజు చిరంజీవిగా కంటాకి ఇంకా ఛాన్స్ లేదండి. రావటంతో ఆ మంచం మీద పడి ఉన్నటువంటి ఆ హిజ్కియాను చూసి అంటూ ఉన్నాడు ప్రవక్త అయిన యెషయా, హిజ్కియా, నువ్వు మరణమగుతున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడైన యెహోవా సెలవిచ్చారయ్యా అని ఈ మాట చెప్పేసి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అట్నుంచి ఏం సమాధానం వస్తుందో, ఆ రాజుగారు నేను చెప్పిన మాటకి ఏమి బదులిస్తాడో అని వినవలసిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు చెప్పమన్నది చెప్పి ఈయన వెనతిరిగి వెళ్ళిపోతున్నాడు. వెనతిరిగి వెళ్ళిపోతుంటే ప్రియమైన దేవులారా, హిజ్కియా ఏం చేశాడో తెలుసా అండి? హిజ్కియా ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆయన పడక మీద ఉండే గోడ తట్టు తిరిగి, మంచం మీద పడుకుని ఉండే గోడ తట్టు తిరిగి ఆ కిటికీ వైపు ప్రియ దేవులారా చూస్తూ దేవునికి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అద్భుతమైనటువంటి విషయం. ఈ రాత్రి గొప్ప సంగతులు మనం నేర్చుకోబోతున్నాం, గొప్ప సంగతులు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాజు అయిన హిజ్కియాకు చావు కబురు వచ్చేసింది. రాజు ఇంక బ్రతుకుడు, చనిపోతాడు అన్న సంగతి సాధారణంగా డాక్టర్లు గనక ఈ మాట చెప్పాల్సి వస్తే నేరుగా పేషెంట్ తోటి చెప్పరండి. నేరుగా ఈ మాట, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవయ్యా, నువ్వు చనిపోతావయ్యా అన్న మాట నేరుగా పేషెంట్ని పిలిచి చెప్పరు. నీకెవరు లేరా, ఈయనకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరా అని చెప్పి ఎవరైతే ఆయనకి సంబంధించిన మనుషులు ఉన్నారో వారిని ప్రత్యేకంగా ప్రక్కకు పిలిచి, అయ్యా ఈయన కండిషన్ ఏమి బాగోలేదు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ ఈయన బ్రతికేలాగా లేడు అని చెప్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఇదిగో ఈ చావు కబురు చల్లగా ఎవరి దగ్గరికి వచ్చింది? నేరుగా హిజ్కియా దగ్గరికే వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ చావు కబురు విన్నాడో వెంటనే ఆ గోడ వైపు తిరిగి, ఇటువైపు తిరిగి ఉన్నవాడు ఆ గోడ వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా, చప్పట్లు దేవుని మహిమపరచండి. అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో వినకూడదు అన్న మాట నీ చెవిని పడిన సమయంలో నువ్వు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే దేవుడి వైపు చూసి ప్రార్థన చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా ఆయన యొక్క ఆ హిజ్కియా యొక్క ఆ గది యొక్క కిటికీ యెరూషలేము దేవాలయం వైపు ఉండి ఉంటుంది. యెరూషలేము దేవాలయం చూసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంటే కన్నీటి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా చాలాసార్లు మనం విన్నవే. ప్రభు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ మాట చెప్పినటువంటి యెషయా ఆ హిజ్కియా యొక్క ఇంటి నడిమి సాల వరకు రాకముందే, ఎలాగండి? ఇంటి నడిమి సాల వరకు రాకముందే, అంటే నడిమి సాల అనగా ఆ ఇంటికి బహుశా ఆయన గదిలో నుంచి ఆ హాల్లోకి వచ్చుంటాడు. ఏమండి? ఆ రాజుగారి గదిలో నుంచి బహుశా హాల్లోకి నడిమి సాలకి వచ్చాడు. సాల ఉంటుంది. మీరు చాలా మంది ఇళ్లలో పనిచేసినప్పుడు ముందుగా ఏం కనపడుద్ది?
పెద్ద సాల కనబడింది. ఆ నడిమి ఆ సాల మధ్యలోకి వచ్చేటప్పటికే మళ్ళా దేవుడు యెషయాని పిలిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుడా, జాగ్రత్తగా గమనించండి. బహుశా ఎంత టైం పట్టి ఉంటుందంటారు? ఆయన మాట చెప్పేసి ఆయన ఏం చెప్తారో కూడా తిరిగి ఆగకుండా, అయ్యా నువ్వు చనిపోతున్నావు, నువ్వు బ్రతుకు, నీళ్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చాడు అని చెప్పేసి ఈయన వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తూ కనీసం ఆయన ఇంటిలోంచి ఆ గదిలోంచి వస్తూ ఆ ఇంటి నడిమ చాలా వరకు వచ్చేటప్పటికి మళ్ళా దేవుడు కబురంపించేశాడు యెషయాని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఉపవాసము, కన్నీటి ప్రార్థన, ఈ రాత్రి కన్నీటి ప్రార్థన గురించి మనం వింటున్నాం. వెంటనే హిజ్కియా లేచి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతమైన సంగతి కన్నీటి ప్రార్థన దైవజనుడిని ఆపింది. హల్లెలూయా. చప్పట్లు దేవుని మహిమపరచండి. కన్నీటి ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. హల్లెలూయా. ఏ దైవజనుడైతే వచ్చి దేవుని మాటగా చెప్పి విన్నాడో ఆ దైవజనుడిని కన్నీటి ప్రార్థన ఆపజేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు కూడా ఇలాంటి పరిస్థితిని నీ మీదకు వచ్చినటువంటి ఈ హఠాత్తుకరమైనటువంటి సంగతులు ఏదైనా ఉన్నాయా? హిజ్కియా దగ్గరకు వచ్చినటువంటి భయంకరమైన మరణకరమైనటువంటి వార్త లాంటి వార్త, శాసనం, అది దేవుని నియమం. అది ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడైనా యెహోవా చెప్పాడు. దేవుడైన యెహోవా చెప్పాడంటే ఆ మాటకి ఇంకా తిరిగేలేదు. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా నీకున్నటువంటి స్థితిని బట్టి నీకు కూడా ఇలాంటి సంగతి ఎదురైనా, నీకున్న రోగాన్ని బట్టి, ఈయనకి రోగం వచ్చింది ఇంకీయన బ్రతుకుడు అని ఒకవేళ నీకున్న రోగాన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావా? లేకపోతే సహోదరా, నువ్వు కలిగినటువంటి అప్పులను బట్టి, నువ్వు కలిగిన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు బట్టి, నువ్వు ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావో ఆయన వచ్చి ఇదిగో ఇదే నీకు ఇదే ఆఖరి అవకాశం, ఇప్పుడు నువ్వు ఇస్తావా? సరే, లేదంటే 10 మందిలోనూ నిన్ను ఆలోచన చేస్తానని కానీ అన్యాయంగా నీ ఇంట్లోకి వచ్చి నీ పిడను తీసుకెళ్ళిపోతానని కానీ, అన్యాయంగా నీ ఇంట్లో వస్తువులు పట్టుకుని వెళ్ళిపోతానని కానీ, నీకు ఇదే ఆఖరి అవకాశం, నీకు ఇక సమయం లేదు, నీకు ఇదే ఆఖరి అవకాశం అని ఇదిగో భయంకరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్య నీ నెత్తి మీదకి వచ్చిందా? ఏ పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా అవమానమే నీకు వచ్చిందా? ఈ రాత్రి నేను ఇదిగో నీ పరిస్థితిని బయట పెడతానని నీ పగవారు, నీ తోడవారు అన్యాయముగా నిన్ను ఈ భయంకరమైన శ్రమకు గురి చేస్తున్నారా? ఏ సమస్యతో బాధపడుతున్నావు? గల్ఫ్ దేశాల అనుభవాల్లో అనేకమైన కుటుంబాలు, చిరిగిపోయిన కుటుంబాలు చూసాం. కొంతమంది అంటారు ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో తన భర్త ఇక నేను వచ్చినా కానీ నీతో నేను కాపురం చేయను అని చెప్పి భయంకరమైన మాట చెప్పుడు ద్వారా ఇదిగో భయంకరమైన వ్యాధులను కలిగి ఉన్నావా? ఏది సమస్య? ఏ సమస్యతో బాధపడుతున్నా? హిజ్కియా అయితే భయంకరమైన మరణకరమైన రోగం చేత బాధపడుతున్నాడు. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినప్పటికీ కూడా ఈ రాత్రి ప్రభుని యేసు పేరును ప్రకటిస్తున్నాను. నా దేవుడు సత్యవంతుడైన దేవుడని నేను ప్రకటిస్తున్న దేవుడు, ఇదిగో తన ప్రజలను ప్రేమించు దేవుడని నమ్ముతూ విశ్వసిస్తూ ఆయన పేరు నేను ప్రకటిస్తున్న మాట ఏమైంది అంటే, ఇదిగో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా ఏదైనా ఇలాంటి బాధాకరమైన సమస్య చేత ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక నా కర్మించని ఒకవేళ చింతిస్తూ బాధపడుతున్నటువంటి వారులారా, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగితే, ఈ సమయంలో నువ్వు దేవుని వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే, నీ కన్నీరు, నీ కళ్ళ నుండి కారుతున్న కన్నీరు, నువ్వు కారుస్తున్న కన్నీరు, అది నీ పిల్లల జీవితంలోనైనా, అది నీ భర్త జీవితంలోనైనా, అది నీ కుటుంబ జీవితంలోనైనా, అది నీ భార్య జీవితంలోనైనా, అది నీ స్నేహితుల జీవితంలోనైనా,
వ్యక్తి జీవితంలోనైనా అది వ్యాధి అయినా, రోగమైనా, అప్పు అయినా, బాధ అయినా, అవమానమైన, దిగులైనా, హింసైనా, మరి ఏదైనప్పటికీ ఇదిగో దేవుని యొద్దకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే హిజ్కియా చేసిన ప్రార్థన ఏ మాటకే ఏ దైవజనుడితో చెప్పి తిరిగి నడిమ సాల కూడా దాటకుండా ఇదిగో దేవుని వాక్కు మళ్ళా అదే సాగుకుని వెనక్కి తిరిగి వచ్చేలా చేసింది. చెప్పలు దేవుడు బయటపరచాలి. ఈ రాత్రి నువ్వు ప్రార్థించగలవా? కన్నీటి ప్రార్థనతో దేవుని పరిశుద్ధ పాదాల చెంతకి రాగలవా? కన్నీటి ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుని నిర్ణయాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఇంతకు చెప్పాను, దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే, దేవుడు ఒక మాట సెలవిచ్చాడు అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటను వెనక్కి తీయడం చాలా కష్టం. ఆయన నోటి నుంచి మాట వచ్చిందంటే, ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాటను ఆపగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి లేదు. కానీ ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం ఉపవాస ప్రార్థనకి, కన్నీటి ప్రార్థనకి. ఏంటిది? కన్నీటి ప్రార్థన. బహుశా నేను అనుకుంటాను ఈ హిజ్కియా ప్రార్థన చేస్తూ ఆ గోడ వైపు తిరిగి బోరులో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన కళ్ళ నుండి కారినటువంటి కన్నీరు చివరిగా ఈ గడ్డం మీద కూడా వచ్చును. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి కరగపోయినా నువ్వు కన్నీరు కార్చి ప్రభు పాదాల చెంతకొచ్చి నీ బాధను బట్టి, నీ యొక్క సమస్యను బట్టి ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చగలిగితే హల్లెలూయా, దేవుని మనస్సు మారిపోద్ది. నువ్వు కన్నీరు కారుస్తూ ఉండగా, నువ్వు కన్నీరు విడిచిపెడుతూ ఉండగా, నువ్వు కన్నీరు కార్చి ఆయన పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉండగా, తల్లి, సహోదరి, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉండగా, నువ్వు ఇక్కడ కన్నీరు కార్చి దుఃఖపడుతూ ఉండగా, నీ కన్నీటిని చూసినటువంటి దేవుడు పరలోకంలో ఏమాత్రం ఉండలేడు. ఆయన నేరుగా నీ యొద్దకు దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే యేసు ప్రభు మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. లేచి అక్కడికి వచ్చి కన్నీరు కారుస్తున్న ఆమె దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తాం, చాలాసార్లు నేర్చుకున్నాం, ఆమె రబ్బూని అని చెప్పి ఆయన పాదాల మీద పడబోతే ఆయన ఏమన్నాడంటే, అమ్మ, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉంది కదండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా ప్రభు అయిన యేసు మరణమును జయించి, పాతాళమును గెలిచి, సాతానును తొక్కి దాన్ని గెలిచి, పాతాళం యొక్క తాళపు చెవులను ఆయన జయించి వాటిని పట్టుకుని మరణమునే ఓడించి ఆయన తిరిగి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత, మహిమ దేహంతో వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలంటే ఈ మహిమ దేహముతో నేను జయించాను అని చెప్పి ఎవరు ఆయన ముట్టుకోకూడదు, ఆయన ఎవరిని ముట్టుకోకూడదు. అది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఆయన శరీరుడిగా ఉన్న దినాల్లో అనేక మందిని ఆయన ముట్టుకున్నాడు, అనేక మంది ఆయన్ని ముట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పునరుద్ధరుడై తిరిగి లేచి మహిమ దేహంతో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన ముట్టుకోవటానికి లేదు, ఎవరిని కూడా ఈయన ముట్టుకోవటానికి లేదు. ఈ మహిమ దేహంతో ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు ఈయన? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈ జయించినటువంటి జయోత్సాహంతో సాతానుని జయించిన జయోత్సాహంతో తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, డాడీ, ఇదిగో నేను జయించాను అని చెప్పి, ఈ యొక్క మరణప్పుడు ఓడించాను అని చెప్పి తండ్రికి కనపరుచుకోవాలి ఈయన. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని కదండి. ఇంత ప్రాముఖ్యమైనటువంటి పని ఉన్నప్పటికీ కూడా ఆయన తిరిగి లేచి మహిమ దేహంతో తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి ఉండగా ప్రియమైన సహోదరి, ఒక కన్నీరు ప్రార్థన, ఒక కన్నీటి రోదన వినపడుతుంది. దీనికి ఎక్కడ? సమాధుల దగ్గర. నా యేసయ్యను ఎవరు ఎత్తుకుపోయారని ఏడుస్తుందండి అక్కడ. ఏమండి, ఈయనకి చాలా ప్రాముఖ్యమైన పని ఉంది. ఇప్పుడు ఈయన ముట్టుకోవటానికి లేదు, ఆయన ఎవరు ముట్టుకోవటానికి
వాడికి లేదు. అయినా ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి గడి అది, తండ్రికి కనపరుచుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి గడి అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దానికంటే ఏది తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికి తనను తాను కనపరచుకోవడం కంటే ఆయనకి వినబడుతున్నటువంటి కన్నీటి ప్రార్థన, ఎక్కడో ఎవరో ఏడుస్తున్నారు, ఎవరు ఆమెను చూడగా ఇదిగో మగ్ధలేని మరియ సమాధి దగ్గరకు వచ్చింది. నా ప్రభుని యేసు, నా యేసు రబ్బుని అని చెప్పి ఏడుస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు నా ప్రభుని యేసు. చప్పలు దీన్ని మహిమపరచాడు, చప్పలు పట్టుకుని ఆయన మహిమపరచుకుని వదిలేడు. అక్కడికి వచ్చాడు. అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? హల్లెలూయా. అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? ఈ రాత్రి కన్నీటితో నువ్వు ఏడుస్తుంటే, నీ సమస్యను బట్టి, నీ బాధను బట్టి, నీ దిగులను బట్టి, నీకున్నటువంటి అపజయాన్ని బట్టి, నీకున్నటువంటి సమస్యను బట్టి, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వెళ్ళలేనటువంటి నీ ఇంటిని బట్టి ఇదిగో నువ్వు ఏడుస్తూ ఉంటే, ఈ రాత్రి ప్రభున్నాడు నీ దగ్గరికి వచ్చిన నా ప్రభుని యేసయ్య, నీ దగ్గరికి వచ్చిన నా ప్రభుని యేసయ్య. అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీరు తుడవటానికి నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన వెళుతున్నటువంటి ప్రభుని ఆపేస్తుంది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ప్రభుని దాటిపోనేదు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ప్రభుని చెప్పాలి. కన్నీటి ప్రార్థన ప్రభుని దాటిపోనేది. ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో కీడును శాపమును దీవెనగా మార్చే దేవుడు, కీడును శాపమును దీవెనగా మార్చేసే నా ప్రభుని యేసు. ఈ లోకంలో ఎవరైనా కన్న తల్లైనా బిడ్డ ఏడుస్తుంటే కన్న తల్లైనా మర్చిపోతుందేమో కానీ నువ్వు ఏడిస్తే గనక, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే గనక, తల్లి సహోదరి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే గనక నా ప్రభుని యేసు ఆగలేడు. నా ప్రభుని యేసు అక్కడ నిలవలేడు. నా ప్రభుని యేసు కన్నీరు కారుస్తున్న నిన్ను దాటిపోలేడు. హల్లెలూయా. కన్నీరు కారుస్తున్న నిన్ను దాటిపోలేడు. ప్రియనున్నారా, హిజ్కియా కన్నీరు కార్చాడు. మరణకరమైనటువంటి వార్త వినబడిపోయింది. అయ్యో ఇక నువ్వు చనిపోతావు అని చెప్పి సంగతి ఆయనకి తెలిసింది. మనమైతే దిగులు బేగ పట్టుకొని చేస్తాం, కానీ ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన వెళ్ళిపోతున్న దైవజనులను ఆపింది. దేవుని నిర్ణయాన్ని ఆపింది. దేవుని యొక్క శాపాన్ని ఆపింది. దేవుని యొక్క ప్రణాళికను ఆపింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? యాకోబు ఎవరండి అందరూ చెప్పాలి. యాకోబు 20 సంవత్సరాల పాటు ఒంటరిగా తన మామ మందలను మేపుతూ 20 సంవత్సరాల పాటు జీతం పెరగకుండా అదే జీతానికి పనిచేశాడు. అంతకు మించి చాలాసార్లు వాళ్ళ మామ అతని జీతం కోసేస్తూ ఉండేవాడు, ఎగ్గొట్టేస్తూ ఉండేవాడు, తగ్గించేస్తూ ఉండేవాడు. అయినా కానీ 20 సంవత్సరాలు ఎన్ని బాధలు పడటానికైనా ఇష్టపడ్డాడు. ఎన్ని బాధలైనా పడ్డాడు, ఎన్ని శ్రమలైనా భరించాడు, ఎన్నిసార్లు అవమానం వచ్చినా భరించాడు. కానీ ఏ రోజుని కూడా అలా మోకాల మీద పడి ప్రార్థన చేయలేదు. ఇక్కడున్న చాలా మంది ఎన్ని సమస్యలైనా భరిస్తారు, ఎన్ని బాధలైనా భరిస్తారు. కానీ ఒక్కసారి మోకాల మీదకి వెళ్ళి కన్నీటి ప్రార్థన మాత్రం చేయదు. కాదంటారండి ప్రియమైన దేవులారా. కన్నీటి ప్రార్థన యొక్క గొప్పతనం, కన్నీటి ప్రార్థన యొక్క విలువ నీకు అర్థం కావట్లేదు ప్రియ తల్లి, ప్రియ చెల్లి. ఇదిగో చూస్తున్నావా, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేయగా వెంటనే అక్కడ దాకా 4 అడుగులు కూడా లేదు. ఈయన 4 అడుగులు కూడా లేదు. అంటున్నాడు యెషయా నువ్వు తిరిగి అమ్మా నా ప్రజలకు అధిపతి అయినా హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా
నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమునే నువ్వు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిమశాలకు కూడా వెళ్ళలేదు ఈయన. నడిమశాలకు కూడా వెళ్ళలేదు. మళ్ళా దేవుడు పిలుస్తున్నాడు, యెషయా ప్రభువా ఏమైనా నువ్వు వెనక్కి వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, యెషయా నువ్వు చనిపోవట్లేదు, నువ్వు చనిపోవట్లేదు. దేవుడు నీ కన్నీటి ప్రార్థన విన్నాడు. నువ్వు 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 కార్చిన కన్నీరు ఆయన చూశాడు. నువ్వు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు. ఇదిగో నీకు దేవుడు నువ్వు చనిపోవట్లేదు, నువ్వు తిరిగి బ్రతుకుతున్నావు. 15 సంవత్సరాల ఆయుష్ నీకు దేవుడు ఇస్తున్నాడు. మూడో రోజునే నీ పడక మీద నుంచి లేచి నువ్వు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావు అన్నటువంటి శుభకరమైనటువంటి వార్తను తెలియపరిచాడు. చెప్పబడి దేవుడు మహిమపరచాడు. ఆశ్చర్యం కదండి. ఇప్పుడు బహుశా యెషయా వెనక్కి వెళ్ళటానికి సందేహపడి ఉండాలి. ఇది నాయనా ఇప్పుడే కదా వాళ్ళు ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేదు. ఒక మాట చెప్పొచ్చాడు, హిజ్కియా నువ్వు ఇంకా చనిపోతావు, బ్రతకవయ్యా, నీళ్ళు చక్కబెట్టేసుకో, అయిపోయింది. బహుశా అతడు రోజైనా కానీ ఇప్పుడు యెషయా గారికి గర్వమని నేను అన్న కానీ బహుశా అతడు రాజైనా కానీ ఈయనకి ఏం తెలిసిపోయింది? ప్రవక్త గారికి అతడు చనిపోతాడన్న సంగతి తెలిసిపోయింది. అందుకనే బహుశా రాజు చిరంజీవి అగునుగా కానీ అనలేదు అనుకుంటాను. అంత మాత్రమే కాదు, ఆయన ఏం జవాబిస్తాడో కూడా అక్కడ నిలబడి వినను కూడా వినలేదు. ఇప్పుడు ప్రభు అన్నాడు, మళ్ళా వెనక్కి వెళ్ళి అయ్యా రాజా నువ్వు చనిపోవు, తిరిగి మళ్ళా బతుకుతావు అంటే ఇది నాయన ఇప్పుడే కదా చెప్పొచ్చాను. 2 నిమిషాలు కూడా అవలేదు. ఇంతలోనే మళ్ళా మాట మార్చి చెప్పడం అంటే నేను ఏదో మాట మారుస్తాను అనుకుంటుంటే దేవుడు అన్నట్టు బహుశా ఆ మాట చెప్పునుండి నేనే, ఇప్పుడు చస్తావని చెప్పునుండి నేనే, బ్రతుకుతావని చెప్పుకోని కూడా నేనే, లేదు చెప్పమన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాట వింటుంటే ఈ రాత్రి ఎన్నోసార్లు కన్నీటి ప్రార్థన చేయకుండానే మనం అనేకమైన సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్న మన సంగతి జ్ఞాపకం తెచ్చుకోండి. ప్లీజ్ దేవుని వాక్యం వినండి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఈ మధ్య కాలంలో ఒక దౌర్భాగ్యం వచ్చింది క్రైస్తవ సంఘంలో. వీళ్ళ ప్రార్థన చేయరు. ఫేస్బుక్లోను టీవీల్లోనూ మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలో చేస్తామని చెప్తే వాళ్ళకి మేము ఇంటికాడ తినేసి శుభ్రంగా పడుకొని ఉంటాం, ఇదిగో ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 2000 ఇంకా ఉంటే 10,000 పంపిస్తున్నాం, మీరు మా కోసం ప్రార్థన చేసేయండి అని చెప్పేసి ప్రేయర్ రిక్వెస్ట్ పంపించేసి వీడి ఇంటికాడ చక్కగా పడుకుంటాడు. ఎవడో ప్రార్థన చేస్తే నీకు తగ్గిద్దా? ఏమా ఆలోచన చేయి. నువ్వు నేర్చుకోవాల్సింది కన్నీటి ప్రార్థన. అక్కడెక్కడో సమాధుల దగ్గర కూర్చుని ఏడుస్తుంది. మహిమ దేహంతో వచ్చిన నా ప్రభు తండ్రిని కలవటము ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమైనటువంటి పని అయినప్పటికీ కూడా దాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకోలేదు. ఆయన వెళుతున్న సమయంలో కూడా సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తున్నటువంటి మరియను చూసి లేంటలే అవన్నీ ముఖ్యమనుకోకుండా పరిగెత్తుకుని ఏడుస్తున్న మరి దగ్గరకు వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె కన్నీరు తుడుస్తున్నా నా ప్రభువుని యేసు నీ వద్దకు వస్తున్నాడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే హల్లెలూయా. ఈ రాత్రి నుంచి నువ్వు సిద్ధపడు. కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకో. నీ సమస్య ఎలాంటిదైనా హిజ్కియా కంటే గొప్ప సమస్య కాదు. నువ్వు చనిపోతావు మాట కంటే గొప్ప సమస్యని నువ్వు కలిగి ఉండవు. కానీ ఎదుగు దేవుడి రాత్రి నువ్వు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా నా ప్రభువుని యేసు నిన్ను బాగుపరుస్తున్న విషయాన్ని ప్రభు ప్రకటిస్తున్నాను. నలిగిన వారిని ఆదరించే దేవుడు. హల్లెలూయా. నలిగిపోయినటువంటి వారిని ఆదరించే దేవుడు. బాధింపబడిన వారిని ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. బాధించబడుతున్నటువంటి వారిని ఆయన ఆదుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
కనుక నీ దేవుడు నమ్మకమైన దేవుడు, నీ దేవుడు నమ్మకమైన దేవుడు. కనుక ఈ రాత్రి నీకున్న సమస్య ఎట్టుదైనా, నీకున్న సమస్య బాధ ఎటువంటిదైనా, అది నీ భర్తకున్నా, అది నీ భార్యకున్నా, అది నీ బిడ్డకున్నా, అది ఎలాంటిదైనా ఒక్కసారి ప్రయత్నం చేయి. ఎంతసేపు ప్రార్థించాడు హిజ్కియా? ఎంతసేపు ప్రార్థించాడండి? 7 వారాలు అనుకోలేదు, 3 వారాలు అనుకోలేదు. కేవలం ఆ చెప్పి వెళుతున్న వ్యక్తి ఇంటిలోంచి నడిమసాలకి వెళ్ళకముందే జవాబు వచ్చేసింది. చెప్పాలి మహిమ. మరొక విషయాన్ని చూపించి ముగిస్తాను పిల్లలు. యోనా గ్రంథంలో నినివే పట్టణం మనకు కనబడుతుంది. నినివే పట్టణం బొత్తిగా చెడిపోయి ఉండగా, ప్రియులారా చూద్దాం ఒకసారి. దేవుడు తన ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా దేవుడు ఈ పట్టణాన్ని నాశనము చేయబోతున్నాడని, దేవుడి పట్టణాన్ని నాశనము చేయబోతున్నాడని ఆ ప్రవక్త ద్వారా వారికి కబురు పంపించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా గ్రంథం తీసారా ఎవరన్నా? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే సరిపోతుంది. చూడండి ప్రియరా, అక్కడ ఈ చరిత్ర అంతా కూడా మనకి బాగా తెలిసినటువంటి చరిత్రనే. ఒకసారి ఈ మాట 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం రిఫరెన్స్ కూడా చెప్తాను. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము సాధించి కనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజులకు కూడా వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకున్నట్లు తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుష్యులు ఏది పుచ్చుకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చే బలాత్కారము మానుకొనవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్టు కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేవులారా, నినివే పట్టణం నాశనం అయిపోతుందని, నినివే పట్టణం నాశనం అయిపోతుందని కబురు వచ్చింది. ఇక్కడ కూడా ఇలాగే వచ్చింది. నినివే పట్టణం మీదకి భయంకరమైన దుర్గతి, ఈ పట్టణాన్ని దేవుడు సమూల నాశనం చేయబోతున్నటువంటి కబురు వచ్చింది పిల్లరా. అయితే నినివే పట్టణం వారు నాశనం అయిపోతున్నాం కదా అని చెప్పి, ఈ పట్టణం నాశనం అయిపోతుంది కదా అని చెప్పి నినివే పట్టణం విడిచిపెట్టి ఇంకెక్కడికో పారిపోలేదు. కానీ ఇంకెక్కడికో మరి వారు క్షేమంగా ఉండగలిగినటువంటి ప్రాంతాలకి వెళ్ళలేదు. కానీ సహోదరుడా, నినివే పట్టణం వారు రాజు సైతం దిగొచ్చి గోని పట్ట కట్టుకొని ఉపవాస దినములు పాటించి కన్నీటితో ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టారు. విడిచిపెట్టి మరొక అద్భుతమైనటువంటి మాట అక్కడ రాస్తుంది 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చెయ్యక మానెను. చప్పుడు దేవుడై ఈ రాత్రి ప్రియ తల్లి, ప్రియ చెల్లి, సహోదరుడా, నినివే పట్టణం వారి మీదకు వచ్చినటువంటి దుర్గతిని బట్టి పశ్చాత్తాపడుతూ దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయగా, ఈ కన్నీటి ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చేసింది. హల్లెలూయా. దేవుని శాసనాన్ని మార్చేసింది. హల్లెలూయా. దేవుని నోటి నుంచి ఒక మాట వస్తే దాన్ని తీసే శక్తి ఎవరికి లేదు. కానీ దేవుడే పశ్చాత్తాపపడేలా చేసేసింది. ఏంటది? కన్నీటి ప్రార్థన. ఈ రాత్రి కలిగి ఉన్న సమస్య,
ఏమై ఉంది? ఎవరికి చెప్పకపోయినా నీకు నువ్వు నలిగిపోతున్నటువంటి సమస్య ఏదై ఉంది? నీ కన్నిటికి కారణం ఏంటి? నీ కన్నిటికి కారణం ఏమై ఉంది? ఈ రాత్రి నా ప్రభుని యేసు యొద్దకు వచ్చి ఒక హిజ్కియా వలె, ఒక మగ్దలేనే మరియ వలె, ఒక నినివే పట్టణ ప్రజల వలె కన్నీటి ప్రార్థన చేయగలిగితే, కన్నీటితో ప్రభుని వేడుకోగలిగితే, నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రే దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు నమ్మకంతో నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ఇదిగో దేవుని ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని పాదాల మీద పడి ఇదిగో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో సియోనులో కన్నీరు కార్చేవారి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ కాదు. సియోను అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలో నువ్వు కన్నీరు ప్రార్థన చేయగలిగితే, ఒక కన్నీటి బొట్టు నీ కళ్ళ నుంచి రాగలిగితే ఈ రాత్రి నువ్వు ధన్యుడివే. నీ కళ్ళలోంచి కారుతున్నటువంటి ఆ కన్నీటి బొట్టు దేవుడు నీకు దీవెనగా మార్చిపోతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. నీకున్న సమస్య ఏంటో, నీకున్న బాధ ఏంటో, నీకున్న వ్యాధి ఏంటో, నీ కుటుంబంలో నీ తల్లికి కానీ, నీ తండ్రికి కానీ, నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ ఉన్నటువంటి రోగం ఏంటో, అయ్యో ఇక తగ్గదనుకుంటున్నావేమో, నీ సమస్య తీరదు అనుకుంటున్నావేమో, నీ బాధ ఎవరు తీర్చలేదు అనుకుంటున్నావేమో, కానీ నా ప్రభువు యేసు ఉన్నాడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే, ఆయన కదలలేడు, నిన్ను దాటిపోలేడు నా ప్రభు, నీ ఎదురు నిలబడతాడు, దాటిపోలేడు నా ప్రభు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థించగలవా? ఈ రాత్రి కొన్ని నిమిషాలు ప్రార్థించగలవా? సర్వశక్తి ఉన్నటువంటి ఈ యేసు యొద్దకు వచ్చి ప్రార్థన చేయగలవా? మోకరించండి ప్లీజ్. హల్లెలూయా. ఎవరైతే ఈ భారం కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ సమస్య కలిగి ఉన్నారో, ఎవరైతే అప్పుల సమస్యలు ఉన్నారో, ఎవరైతే ఇదిగో భయంకర నిందలనే సమస్యలు ఇదిగో ఏడుస్తే అందరికీ తెలిసిపోతుందని ఆ కన్నీటిని దిగమింగుతూ బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారో, ఈ రాత్రి నా ప్రభుని యేసు నిన్ను దాటిపోలేని దేవుడు. హల్లెలూయా. నిన్ను దాటిపోలేని దేవుడు. ఒక్కసారి అడుగు, యేసయ్యా అయ్యా, నన్ను దాటిపోవద్దు నా ప్రభు, నన్ను దాటిపోవద్దు యేసయ్యా. నువ్వు దాటిపోతే నన్నెవరు రక్షిస్తానయ్యా? నువ్వు దాటిపోవద్దు ప్రభు. అనేక సంవత్సరాలుగా నేను చూస్తున్నానయ్యా, అనేక సంవత్సరాలుగా ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. నేను ఏడుస్తుంటే నా భర్తే కానీ, నా పిల్లలే కానీ, నాకు అయిన వాళ్ళే కానీ అయ్యో నన్ను ఆదరించేవాడు లేరయ్యా. యేసయ్యా, నన్ను దాటిపోవద్దు ప్రభు. ఈ రాత్రి అమ్మా తల్లి సహోదరుడా, ఈ రాత్రి ఆయన పట్టుకో. నీ పక్కనే ఉంచున్నాడు ఆయన గొడవటేసి వెళ్ళిపోకుండా, ఆయన పట్టుకో ఈ రాత్రి. హల్లెలూయా. ఆయన పట్టుకో ఈ రాత్రి. అయ్యా యేసయ్యా, ఆయన పాదాలు నిలబడు. యేసయ్యా, నన్ను దాటిపోతాయా? యేసయ్యా, నన్ను దాటిపోకు ప్రభు, నన్ను కరుణించయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోతాయా? దావీదు కుమారుడా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్న సమస్యగా, ఎన్ని సంవత్సరాలుగా నీకు నువ్వే కుమిలిపోతున్న సమస్య అయినా నజరేయుడైన యేసు వచ్చాడు. నజరేయుడైన యేసు ఈ రాత్రి వచ్చాడు. ఇదిగో ఆయన నీ సమస్యను తీర్చబోతున్న దేవుడు. హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో కన్నీరు కాచు. ఆయన కరిగిపోతాడు. నీ కన్నీటికి నీ లోకంలో ఎవరు కరగపోవచ్చు, నా యేసు కరిగిపోతాడు. నన్ను దాటిపోకయా నజరేయువాడ, నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా నజరేయువాడ, నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు
లోకంలో ఎవరున్నారే అడిగే శైలి అయ్యో ఈ జాలి పడకపోతే నా మీద జాలి ఎవరు చూపిస్తారయ్యా నువ్వు బాగు చేయకపోతే నన్ను ఎవరు బాగు చేస్తారయ్యా నా స్థితిని మార్చకపోతే నా స్థితిని ఎవరు మారుస్తారయ్యా నువ్వు తప్ప నాకు లోకంలో ఎవరున్నారేసయ్యా నీవు తప్ప నాకు ఇల్లే తరులే ఎవరున్నారయ్యా నీవు ఎవరు లేరయ్యా నీవు తప్ప నాకు ఇల్లే తరులే ఎవరున్నారయ్యా నీవు తప్ప ఎవరికి సుఖించలేరయ్యా దాని నన్ను తాకిపోసయ్యా నజరేసువాడా నన్ను విరచిపోసయ్యా దాని నన్ను విరచిపోసయ్యా నీకు తప్ప నాన్న ఎవరికి తోటే లేదయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాన్న ఎవరికి తోటే లేదయ్యా గుడ్డివాడినయ్యా నా కనుల తెరువా మూగవాడినయ్యా నీ స్వరము నీయవా గుడ్డివాడినయ్యా నా కనుల తెరువా మూగవాడినయ్యా గుడ్డివాడినయ్యా నా తోటినడు గుడ్డివాడినయ్యా నా తోటినడు నజరేసువాడా నన్ను విరచిపోసయ్యా దాని విచ్చుమారుడా సత్యదర్శి నన్ను దాటిపోతున్నారు నన్ను దాటిపోతున్నారు నన్ను దాటిపోసి వస్తాయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా అయ్యో నీకు తప్ప నాలో ఎవరికి తోటే లేదయ్యా నన్ను విరచిపోసయ్యా దాని విచ్చుమారుడా నన్ను దాటిపోసయ్యా నజరేసువాడా నన్ను విరచిపోసయ్యా సర్వశక్తివంతడానికి స్తోత్రం సర్వోన్నతానికి స్తోత్రం పాపలను ప్రేమించి వారికి వందనాలు స్తోత్రం ఎందుకు వచ్చిన నెత్తివేసే దేవుడు కాదు అయ్యా ప్రేమతో చేర్చుకునే దేవుడు అయ్యా నేను కలిగి ఉన్న రోగం నా బ్రతుకు మీద ఆశలు చెప్పతుంది నాకు నేను ఏం చేయాలో తెలియని స్థితిని కలిగి ఉన్నానయ్యా అయ్యా నీ కలిగి రాని చూపించు నన్ను దాటిపోతు ప్రభు నన్ను దాటిపోతు ప్రభు నన్ను దాటిపోతు ప్రభు మారుతున్నదయ్యా అయ్యా ఈ కలిగిలు కావాలి ప్రభు ఈ రాత్రులు దాటిపోతే నా మీద బాధపడేవాడే లేదయ్యా నీ కనికరాన్ని చూపించు నన్ను బాగు చెయ్యి నా స్థితిని మార్చు నా గతిని మార్చు అయ్యా నా తండ్రికి స్తోత్రం ప్రభానికి స్తోత్రం దేహానికి స్తోత్రం హల్లెలూయా ఈ రాత్రి తండ్రి నీ ప్రియ సంఘముతో నాతో మాతో మీరు మాట్లాడిన మమ్మల్ని మీరు ప్రతి మాటను
అది ఎవరో కాదు ప్రభు, కనికరించే దేవుడు, కనికరించే దేవుడు, కన్నీటి ప్రార్థనకు దిగువచ్చే దేవుడు. ఈ రాత్రి ప్రభు సంఘంలో నీ ప్రియబిడ్డలు తండ్రి అయ్యా తండ్రి, వారికి ఉన్న బాధలను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి, వారు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన శోధనను బట్టి నా తండ్రి నీకు కన్నీరు కాచారయ్యా. వారి హృదయాన్ని కొమ్మరించుకున్నాను, నీ పాదాలు పట్టుకున్న దేహిని అడిగినప్పుడు అయ్యా దాటిపోకుండా ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబిచ్చి సంతోషంతో ఆనందంతో పంపించు. ప్రతి కన్నిటిని తుడిచి నీ సన్నిధి యొక్క ఆనందం సంతోషం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హృదయంతో ప్రార్థన చేసిన అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున తెలియపరుస్తున్నాను. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పలుకు తండ్రి, నీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రం నేను ప్రవేశ. ఈ యొక్క దినమందు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనములు ప్రవేశ. అలాగే నేను చెప్పినటువంటి ఈ మాటలు మా హృదయంలో పదలింప చేసుకునే భాగ్యం మాకు దయచిన ప్రవేశ. ఏ సమస్యలతో, ఏ ఇరుకు ఇబ్బందులతో బాధపడుతున్నాము వాటి మీరే విడుదలను దయచేయని ప్రవేశ. అలాగే కన్నీటి ప్రార్థన చేసే బాధ్యతను మాకు దయచేయని ప్రవేశ. ప్రార్థన నేర్పించాను నయ్య ప్రభు, నీ పాదాల చెంత చేరి నిన్ను వేడుకునే భాగ్యమును మాకు దయచేయని ప్రభు. అలాగే నేను ఎవరు చెప్పుకోలేని బాధలతో కృంగిపోతున్నారేమో నేను ప్రవేశ, మీరు హృదయాంతరంగమును ఎరిగిన వాడు నేను ప్రవేశ. వారి సమస్యల నుండి మీరే విముక్తి కలిగించాను ప్రవేశ. అలాగే నేను సంఘ నిమిత్తమై పట్టిన ఈ యొక్క కార్యక్రమం మీ సంఘ మహిమార్థమై వాడుకున్నాను ప్రవేశం. అలాగే ఇచ్చిన వారిని మీరే నూరంతలుగా ఆశీర్వదించమని, ఈ దీనుడైన పాపనైనా చేసి నీ ప్రార్థన నీ పాదసన చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, సంఘంలో సంఘ పెద్దలను బట్టి, సంఘ కమిటీ వారిని బట్టి, చక్కని సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలను బట్టి, ఎదుగు నా తెలియనప్పుడు చక్కని పాటలు పాడుతున్న వైర్ వారిని బట్టి, పురుషులను బట్టి నీకు వందనాలు, అలాగే స్త్రీలను బట్టి నీకు వందనాలు, యవన బిడ్డలను బట్టి వందనాలు, చిన్న బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ఎదుగు నా ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీ సన్నిధి యొక్క దీవెన, నీ సన్నిధి ఆశీర్వాదం మెండుగా నీ బిడ్డలకు ప్రసాదించమని అడుగుతున్నాను. కృపా సత్య సంపూర్ణ సమర్పించబడిన కానుకలు బట్టి కొందనాలు నీ కృపలో దీవించి ఆశీర్వదించండి. గొప్పదంతలు, అరుదంతలు, నూరంతలు రెట్లు ప్రతిఫలం వారికి దయచేయమని అడుగుతున్నాను. అలాగే నీ ప్రభా నీకు భోజనాలు సిద్ధపరిచిన బిడ్డలు పట్టుకుని కొందనాలు ఈ సమృద్ధి దీవెన వారికి అనుగ్రహించండి. అందరికీ సమృద్ధిగా సరిపోయే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. దయగా ఈ సంఘ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి సెక్రటరీ గారిని పట్టుకుని కొందనాలు ఈ దాసుని ఇంకా బలపరిచిన ప్రభా, వాక్య మందులు నా ప్రభు నిస్సందులు ఇంకా నా ప్రభా నా తండ్రి ఎదిగింపు చేయండి. ఇంకా నా ప్రభా ఈ వాక్యం చెప్పాలి, ఈ సంఘంలో దేవుని బోధ చేయాలన్నటువంటి ఆసక్తి కలిగిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి. వారిని కూడా నీ ఆత్మచేత నింపని ప్రభా, నీ సన్నిధిలో నా ప్రభా అయ్యా తండ్రి వారిని నీరు కట్టి ఫలింపజేసి పోషించి ఆశీర్వదించడం స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణంగా ఈ రాత్రి మరొకసారి కృప కలిగిన మీ నామంలో సంఘమంతటిని నీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ ఆశీర్వదించమని, ఎవరి గురించి ప్రార్థన చేయడం మర్చిపోయామో వారి కూడా రెట్టింపు దీవించి మహిమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే సహోదరి పునర్లు అయ్యా బలహీనరాలుగా ఉంటాయి, కాళ్ళు తెలియ ఎంతగానో బలహీనంగా తెలియపరిచారు. అక్కడ కూడా ముక్తి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ నా జరువులైనా చేసి వెళ్ళుకుంటున్నాను మా తండ్రి. ఆమె పరలోకమును మార్చండి, ఈ నామం పరిశుద్ధపరచమని కాక, ఈ రాజ్యం వచ్చి కాక, ఈ చిత్తం పరలోకం నెరవేరుతున్నట్టు భూమికి నెరవేరు కాక, వాళ్ళని ఆహారం మొదలవుచేయండి. ఆయన ప్రార్థన చేసి వారిని క్షమించబడిన ప్రార్థన క్షమించడం, శోధనగా కీలు తప్పించడం, రాజ్యము శక్తి మహిమ నిరంతరమును నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు
పరిశుద్ధాత్మని అదే సహవాసన కాపుదలా తీయన ఇప్పుడు ఎప్పుడు సదాకాలం ఆయన పరిశుద్ధ పాఠశాలలో చేరి ప్రార్థన చేసిన మందరికి పైన ఈ రోజు రాలేకపోయిన మన సహోదరుల పైన ముఖ్యంగా మనమందరం విడిచిపెట్టి వచ్చిన మన కుటుంబాలు మన పిల్లలు సమస్తల పైన సకల పరిశుద్ధులకు దేవుని ఆశీర్వాదంతో దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశీర్వాదం నా మీద నీ సత్య వాగ్దానము ఈ మై మీద రమ్మర ప్రేమ వర్షము రమ్మరించుము దేవా. ఆమేన్. మీ అందరికీ ఒకసారి క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో వందనాలు తెలియవస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.